ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి అలాగే సామాజిక ఉద్యమకారుడు మాదిగల ముద్దుబిడ్డ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి జన్మదినానికి విచ్చేసినటువంటి నా యొక్క మాదిగ సోదరులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలు జరగాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రతి ఒక్క మాదిగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాలలో సమాన హక్కులు రావాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో స్థాపించబడింది. ఆనాటి నుంచి మందకృష్ణ నాయకత్వంలో ప్రతి మాదిగలు ఎంతో క్రమశిక్షణతో అన్నగారిచ్చిన ప్రతి ఒక్క పిలుపుని విజయవంతం చేసుకుంటూ రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించిన కొంతకాలానికే ఈ ఉద్యమం యొక్క లక్ష్యం నిజమైనదిగా భావించి అన్ని పార్టీలు మద్దతు తెలపడం జరిగినది. అలాగే 1999లో ఎస్సీ వర్గీకరణ చేయడము, ఆ ఎస్సీ వర్గీకరణ 4 సంవత్సరాలు ఉండడం వల్ల ఎంతోమంది మాదిగలు 25,000 ఉద్యోగాలు, ఎంతోమంది డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా జరగడం జరిగింది. తర్వాత కొన్ని అనువన్న కారణాల వల్ల కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేయడము, తర్వాత పెండింగ్ ఉండడము ఇలా జరగకుండా వెళ్ళిపోయింది. అలాగే ఈ ఉద్యమాన్ని ఆ రోజు నుంచి తన లక్ష్యం వైపే ప్రయాణం చేసుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినా కూడా ఎక్కడా తగ్గకోకుండా ఉద్యమాన్ని 2 రాష్ట్రాలలోనే కాకోకుండా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకొని వెళ్ళి ఈ దేశ ప్రధానినే హైదరాబాద్ గడ్డపైకి మాదిగల విశ్వరూప మహాసభకు పిలిపించి ఆయన నుంచి మనకు వర్గీకరణ చేస్తాము అని చెప్పి ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనందరికీ శుభపరిణామం ఏమంటే ఎవరెవరైతే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు తెలుపుతామన్న ప్రతి ఒక్క పార్టీలు విజయవంతం చేయడం జరిగినది. అందులో భాగంగా గెలిచిన తర్వాత కూడా మేము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడినామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడము, అలాగే దేశ ప్రధాని గారు కూడా కమిటీని వేగవంతం చేయడానికి పిలుపునివ్వడం మనకు ఎంతో శుభపరిణామం. మాదిగలందరూ మనకు తొందరలో మంచి రోజులు వస్తున్నాయి, మన ఎస్సీ వర్గీకరణ చేసుకుంటాం, తరువాత అన్నగారు పిలుపునిచ్చే దానివైపు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మాదిగా ఏకమయ్యి మాదిగ జాతి ఐక్యతను చాటుతూ మనమందరికీ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.